My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God wants to light a lamp in your life. దేవుడు మీ జీవితంలో దీపము వెలిగించవలెనని కోరుతూ ఉన్నారు. Psalm 18:28 says, 18వ కీర్తన 28వ వచనం ఏం చెప్తోంది అంటే, O Lord, it is you who lights my lamp. ఓ దేవా, నా దీపము వెలిగించువాడవు నీవే. The Lord my God lightens my darkness. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. This world is full of darkness. ఈ లోకము పూర్తిగా అంధకారముతో నిండి ఉన్నది. The darkness of sin, పాపము యొక్క అంధకారము, the darkness of poverty, పేదరికము యొక్క అంధకారము, the darkness of sickness, రోగము యొక్క అంధకారము, the darkness of the oppressions of the wicked people, దుష్ట ప్రజల అణచివేతనబడే అంధకారము, the darkness caused by the devil, అపవాది ద్వారా కలిగించబడే అంధకారము, many other darknesses. ఇకను అనేకమైన అంధకారములు. But Jesus Christ says, I am the light of the world. కానీ యేసు క్రీస్తు సెలవిస్తూ ఉన్నారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. He who walks after me shall not walk in darkness, but shall have the light of life. నన్ను వెంబడించు వాడు చీకటిలో నడువక జీవపు వెలుగును కలిగి ఉండును. Follow Jesus, యేసును వెంబడించండి. the light of the world. ఆయన లోకమునకు వెలుగై ఉన్నారు. He lights a lamp in your life, ఆయన మీ జీవితములో దీపమును వెలిగించువాడు. and he brightens and shines in the darkness of the world. లోకపు అంధకారములో మిమ్మును వెలుగు చేత ప్రకాశింపచేయువాడై ఉన్నారు. Your life will shine. మీ జీవితము ప్రకాశించును. You will have God's light in you. మీరు దేవుని వెలుగును మీలో కలిగి ఉండెదరు. Do not be afraid. భయపడకండి. You are a child of Jesus. మీరు యేసు యొక్క బిడ్డ అయ్యున్నారు. Every darkness will leave you today. ప్రతి అంధకారం ఈ రోజున మిమ్మును విడిచిపెట్టును. In Jesus' name. యేసు నామములో. Here's a testimony of Mrs. Ilayarani from Madurai. మధురై నుండి సహోదరి ఇళయరాణి ఈ విధంగా తమ సాక్ష్యం తెలియచేశారు. 2013 she was married. 2013 సంవత్సరంలో వారికి వివాహం అయింది. A husband and wife received a girl child. భార్యాభర్తలకు ఆడపిల్ల అనుగ్రహించబడి ఉన్నారు. But in 2 years' time after marriage, the husband died. కానీ వివాహం తరువాత 2 సంవత్సరాలకే భర్త మరణించడం జరిగింది. Terrible sorrow came to the wife. భయంకరమైన విచారము ఆ యొక్క భార్యలోనికి వచ్చేసింది. But then అయినప్పటికీ she was living with her mother. ఆవిడ తన తల్లితో కూడా నివసిస్తూ ఉన్నారు. The mother took her to the Jesus Calls prayer tower. తల్లి ఆమెను యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురానికి తీసుకువెళ్లారు. Every Saturday there was a fasting prayer in the Jesus Calls prayer tower. ప్రతి శనివారం యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంలో ఉపవాస ప్రార్థన జరుగుతోంది. Crying to God for God to give them a future. దేవుడు వారికి భవిష్యత్తు ఇవ్వాలని ఎంతగానో దేవునికి మొరబెడుతూ ఉన్నారు. The young girl who lost the husband did not have any livelihood. భర్తను కోల్పోయిన యవనస్తురాలైన ఈ బిడ్డకు జీవనోపాధి ఏమాత్రము ఏదియూ కూడా లేదు. She was a graduate. ఆవిడ పట్టభద్రురాలు. Was trying for a government job. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But she did not have money even to apply for a government job. కానీ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి కూడా వారి దగ్గర డబ్బులు లేవు. Every day she was in tears. ప్రతి రోజును కూడా కన్నీటిమయమై ఉండేవారు. But she went on going to the prayer tower and praying with the prayer intercessors. కానీ ప్రతి రోజును కూడా ప్రార్థనా విజ్ఞాపనకర్తలతో కలిసి ప్రార్థనా గోపురానికి వెళ్తూనే ఉండేవారు. And the final attempt for the government job came because she was 32 years. 32 సంవత్సరాల వయసు రావడం వలన ప్రభుత్వ ఉద్యోగానికి ఆఖరి ప్రయత్నంగా దరఖాస్తు చేసే సమయం. And after the prayer she got the victory. She got success in the exam. ప్రార్థన తరువాత పరీక్షలో ఆమెకు గొప్ప విజయం లభించింది. And she got a job in a government bank. ప్రభుత్వ బ్యాంకులో ఆమెకు ఉద్యోగం లభించింది. Today she gets 40,000 rupees salary. ఈ రోజున 40,000 రూపాయల వేతనం ఆమెకు లభిస్తూ ఉన్నది. What a joy. ఎంత గొప్ప ఆనందం. Yes, God has brought light to her darkness. అవును, దేవుడు ఆమె అంధకారమునకు వెలుగును తీసుకుని వచ్చి ఉన్నాడు. And every darkness God lightens it. ప్రతి అంధకారమును కూడా దేవుడు వెలిగింప చేయువాడై ఉన్నారు. He will do it for you. ఆయన మీకును అలా జరిగిస్తారు. I want to pray for you right now. ఇప్పుడే నేను మీకోసం ప్రార్థన చేయగోరుతున్నాను. Father, తండ్రి, whatever losses they may have in their life, ఎటువంటి నష్టాలు తమ జీవితంలో వారు కలిగి ఉన్నప్పటికీ, if there are young wives, యవ్వన ప్రాయములో ఉన్న భార్యలైన వారు, young husbands who have lost their spouses, యవ్వన ప్రాయములోనే తమ జీవిత భాగస్థులను కోల్పోయిన భర్తలు గాని, being the God of all comfort, comfort them, Lord. సమస్త ఆదరణను అనుగ్రహించు దేవా, వారిని మీరు ఆదరించండి. Embrace them. వారిని కౌగిలించుకోనండి ప్రభువా. Kiss them వారిని మీరు ముద్దెట్టుకోనండి. and say, my daughter,
నా కుమారి అని చెప్పండి. My son. నా కుమారుడా. You may have many questions. Why? ఎందుకు అని అనేకమైన ప్రశ్నలు మీరు కలిగి ఉండవచ్చును. Where is God? దేవుడు ఎక్కడ ఉన్నాడు? But కానీ I, Jesus, will help you. యేసు అనే నేను మీకు సహాయము చేయుదును. Say this in their heart, Lord. ప్రభువా, ఈ మాట మీరు వారి హృదయములో చెప్పండి. And build their life again. వారి జీవితాలు మరలా నిర్మాణం చేయండి. Build their family life again. వారి కుటుంబ జీవితం మరలా నిర్మాణం చేయండి. Miraculously build their life again. మహాద్భుతంగా వారి జీవితాలు పునర్నిర్మాణం జరిగించండి. And those who need a livelihood, ఎవరికైతే జీవనోపాధి అవసరమై ఉన్నదో, Father, give them a job. తండ్రి వారికి ఉద్యోగమును అనుగ్రహించండి. Miraculously settle them in jobs. మహాద్భుతంగా వారిని ఉద్యోగములలో మీరు స్థిరపరచండి. And also settle them in family. అలాగే కుటుంబములలో వారిని మీరు స్థిరపరచండి. Do a miracle, Holy Spirit. పరిశుద్ధాత్మ ఒక అద్భుత కార్యము జరిగించండి. And build them with joy again. మరలా ఆనందముతో వారిని మీరు నిర్మాణము చేయండి. Turn their darkness into light, Lord. వారి అంధకారమును వెలుగుగా మార్పు చేయండి. We thank you because you are doing this miracle for everyone who is praying with me. నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి వారి జీవితంలో ఈ అద్భుతాన్ని మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. Let every darkness leave them in Jesus' name. ప్రతి అంధకారము యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Every darkness brought by the devil, let it leave in Jesus' name. అపవాది తీసుకుని వచ్చిన ప్రతి అంధకారము యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. You demon powers, leave. దురాత్మ శక్తులారా మీరు విడిచిపెట్టి వెళ్ళిపోండి. Leave. విడిచిపెట్టండి. You sinful spirits, leave in Jesus' name. పాపపు ఆత్మలారా యేసు నామములో విడిచిపెట్టి వెళ్ళిపోండి. Lord bless them. ప్రభువా వారిని దీవించండి. Help them to repay all the loans. రుణములన్నీ తిరిగి చెల్లించడానికి వారికి సహాయము చేయండి. And those who are doing cultivation, ఎవరైతే వ్యవసాయమును జరిగిస్తూ ఉన్నారో, business, వ్యాపారం చేస్తున్నారో, prosper the cultivation, prosper the job. వారి వ్యవసాయమును వారి ఉద్యోగమును మీరు వర్ధిల్లింప చేయండి. Let them have 100 times returns. వారికి 100 తిరిగి ప్రతిఫలమొచ్చును గాక. Prosper the businesses. వ్యాపారములను వర్ధిల్లింప చేయండి ప్రభువా. Please provide the finances for them. దయచేసి ఆర్థిక వనరులు వారికి అనుగ్రహించండి ప్రభువా. And the returns. అలాగునే ప్రతిఫలమును అనుగ్రహించండి. Change the spouses in their hearts, Lord. జీవిత భాగస్తులను వారి హృదయములో మార్పు చెందించండి. Let there be unity in the family. కుటుంబములో ఐక్యత కలుగును గాక. Let them get everything in double portion. వారు సమస్తాన్ని రెండింతలుగా పొందుకొనెదరు గాక. Thank you for doing it. అలా చేయించినందుకే వందనములు. Those who need their own house, give it to them, Lord. ఎవరికైతే సొంత గృహము కావాలో వారికి అనుగ్రహించండి ప్రభువా. Srimati, శ్రీమతి, you are praying for a house. మీరు గృహం కోసం ప్రార్థిస్తున్నారు. The Lord is providing it for you. ప్రభు మీకు దానిని అనుగ్రహిస్తూ ఉన్నారు. Sunanda, సునంద, God is touching your back. దేవుడు మీ నడుమును తాకుచున్నారు. Every pain is leaving you. ప్రతి నొప్పి మిమ్మల్ని విడిచిపెడుతోంది. God is giving you the grace to work again and to study more. మరలా పని చేసుకోవడానికి మరి ఎక్కువగా చదవడానికి దేవుడు తన కృపను మీకు అనుగ్రహిస్తున్నారు. A glorious future is being given to you. మహిమవంతమైన భవితవ్యం మీకు అనుగ్రహించబడింది. Father, తండ్రి, fill everyone who needs the Holy Spirit with your spirit right now. పరిశుద్ధాత్మ ఆవశ్యకత ఉన్న ప్రతి వారిని మీ యొక్క పరిశుద్ధాత్మ చేత ఇప్పుడే మీరు నింపండి. Joy fill their hearts. సంతోషం వారి హృదయాలను నింపాలి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Amen. ఆమేన్. My friend, నా యొక్క స్నేహితులారా, God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Call the prayer tower or write to me for prayer anytime you need prayer. మీకు ప్రార్థన అవసరమైన ఈ సమయమైన ప్రార్థనా గోపురాన్ని పిలవండి, లేక నాకు వ్రాయండి. Here's my email and her address. నా ఈమెయిల్, మా చిరునామా ఇక్కడ లభ్యమవుతున్నాయి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.